అకున్ సబర్వాల్ మీడియాతో మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. ఓకే, ఈరోజు ఇన్వెస్టిగేషన్ భాగంగా పెట్ల జగన్నాథ్ కామన్ గా ఆయన పురి జగన్నాథ్ గారికి క్వశ్చనింగ్ చేయడం జరిగింది. రేపు శ్యామ్ కే నాయుడుకి క్వశ్చనింగ్ కోసం పిలవడం జరిగింది. ఇన్వెస్టిగేషన్ బాగానే నడుస్తుంది. ఇన్వెస్టిగేషన్ మంచిగా ప్రాపర్ లైన్స్ లో నడుస్తుంది. ఏదైనా చెప్పాలి? యూ కెన్ స్పీక్ శ్రీనివాస్, యూ కెన్ జస్ట్ స్పీక్ అబౌట్ ఇన్వెస్టిగేషన్ గురించి. ఎస్ఐటి మాట్లాడు. ఎగ్జామినేషన్ కోసం ఈరోజు పిలవటం జరిగింది. ఈ హాజ్ కోఆపరేటెడ్. వాలంటరీగా శాంపుల్కి డ్రా చేశాము. ఫర్దర్ క్లూస్ కూడా ఇచ్చారు. ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది. తర్వాత విషయస్ అన్ని రేపు చెప్తాం. దట్ ఈస్ గోయింగ్. ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. శాంపుల్ వచ్చిన తర్వాత ఎగ్జామినేషన్ అయిన తర్వాత చెప్పడం జరుగుతుంది. బట్ హీ హాజ్ గివెన్ సర్టెన్ క్లూస్. మాదక ద్రవ్యాల కేసుకు సంబంధించి ప్రముఖ సినీ దర్శకుడు పూరి జగన్నాథ్ సుదీర్ఘ విచారణ ముగిసింది. హైదరాబాద్ ఆబ్కారీ కార్యాలయంలో సుమారు 11 గంటల పాటు ప్రశ్నల పరంపర సంధించారు. మాదక ద్రవ్య ముఠాలతో సంబంధాలపై పూరి జగన్నాథ్ను ప్రశ్నించారు. దర్యాప్తునకు దర్శకుడు పూరి ఆబ్కారీ ప్రత్యేక దర్యాప్తు బృందానికి సహకరించినట్లు అధికారులు వెల్లడించారు. ప్రత్యేక దర్యాప్తు బృందం పూరిపై ప్రశ్నల వర్షం కురిపించినట్లు తెలిసింది. మాదక ద్రవ్య ముఠాలతో ఉన్న సంబంధాలపై సిట్ అధికారులు అడిగినట్లు తెలిసింది. అకున్ సబర్వాల్ పర్యవేక్షణలోని విచారణ బృందంలో 4 అధికారులు పూరి జగన్నాథ్ను వివిధ అంశాలపై ప్రశ్నలు అడిగినట్లు సమాచారం. కెల్విన్ సహా ఇతర నిందితుల నుంచి రాబట్టిన సమాచారం మేరకు ప్రశ్నలు అడిగారని తెలిసింది. నార్కోటిక్ విభాగం అధికారుల బృందం ఆబ్కారీ శాఖ కార్యాలయానికి చేరుకొని పరిస్థితిపై ఆరా తీసింది. సాయంత్రం ఉస్మానియా వైద్యుల బృందం ఆబ్కారీ శాఖ కార్యాలయానికి రావడం కాసేపు ఉత్కంఠను రేపింది. రేపు కెమెరామెన్ శ్యామ్ కే నాయుడుని సిట్ అధికారులు విచారించనున్నారు. ఇన్వెస్టిగేషన్ భాగంగా పెట్ల జగన్నాథ్ కామన్ గా ఆయన పురి జగన్నాథ్ గారికి క్వశ్చనింగ్ చేయడం జరిగింది. రేపు
రేపు శ్యామ్కే నాయుడుకి క్వశ్చనింగ్ కోసం పిలవడం జరిగింది. ఇన్వెస్టిగేషన్ బాగానే నడుస్తుంది. ఇన్వెస్టిగేషన్ మంచిగా ప్రాపర్ లైన్స్లో నడుస్తుంది. ఏదైనా చెప్పాలి, యూ కెన్ స్పీక్. శ్రీనివాస్, యూ కెన్ జస్ట్ స్పీక్ అబౌట్ ఇన్వెస్టిగేషన్ గురించి. ఎస్ఐటి మాట్లాడు. ఎగ్జామినేషన్ కోసం ఈరోజు పిలవటం జరిగింది. ఈ హాజ్ కోఆపరేటెడ్, వాలంటరీగా శాంపుల్కి డ్రా చేశాము. ఫర్దర్ క్లూస్ కూడా ఇచ్చారు. ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది. తర్వాత విషయస్ అన్ని రేపు చెప్తాం. దట్ ఈస్ గోయింగ్, ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. శాంపుల్ వచ్చిన తర్వాత ఎగ్జామినేషన్ అయిన తర్వాత చెప్పడం జరుగుతుంది. బట్ హీ హాజ్ గివెన్ సర్టెన్ క్లూస్. డ్రగ్స్ కేసులో సినీ దర్శకుడు పూరి జగన్నాథ్ విచారణ ముగిసింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి తిరుపాల్ అడిగి తెలుసుకుందాం. తిరుపాల్, విచారణ ఎలా జరిగింది, వివరాలేంటి? మాదక ద్రవ్యాల కేసులో దర్శకుడు పూరి జగన్నాథ్ ను దాదాపు 12 గంటల పాటు ఎక్సైజ్ సిట్ అధికారులు విచారించారు. 12 గంటలు సుదీర్ఘంగా విచారించిన దీంట్లో పూరి జగన్నాథ్ తమకు పూర్తిగా సహకరించారని చెప్పేసి ఎక్సైజ్ అధికారులు కూడా వెల్లడించారు. ఉదయం 10 గంటలకు వచ్చిన పూరి జగన్నాథ్ రాత్రి 10 గంటల వరకు కూడా ఎక్సైజ్ కమిషనర్ కార్యాలయంలో ఉండాల్సి వచ్చింది. ఈ విడతల వారీగా సిట్ అధికారులు విచారిస్తూ వచ్చారు. పలు అంశాల మీద వీళ్ళు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక నీళ్లు నదిలినట్టు తెలుస్తుంది. కొన్ని ప్రశ్నలకు ఆయన చెప్పిన సమాధానంలోంచే తిరిగి మళ్ళా క్వశ్చన్లు అడిగి సమాధానాలు రాబట్టే ప్రయత్నం చేసినట్టు తెలుస్తోంది. వీరు ప్రధానంగా కెల్విన్ ముఠాతో, అసలు కెల్విన్ తో ఉన్న సంబంధాలు అసలు ఏంటి, అసలు కెల్విన్ తో నీకు ఎలా సంబంధాలు ఏర్పడ్డాయి, కెల్విన్ ఒక మాదక ద్రవ్యాల ముఠా నాయకుడు, ఆ ముఠా నాయకుడితో నీకు సంబంధాలు ఏంటి, మీకు ఏమైనా బంధుత్వం ఉందా, లేకపోతే ఇంక వేరే ఏదైనా ఉందా, ఎవరి ద్వారా కెల్విన్ కు మీకు సంబంధాలు ఏర్పడ్డాయి, ఏర్పడిన తర్వాత ఈ మాదక ద్రవ్యాలు పలుసార్లు మీరు తెప్పించుకున్నట్లు మాకు సమాచారం ఉండాలి, ఆ మాదక ద్రవ్యాలు ఎవరి ద్వారా తెప్పించుకున్నారు, ఇంకా కెల్విన్ తో కాకుండా ఇంకా వేరే ముఠాలతో ఏమైనా సంబంధాలు ఉన్నాయా, ఈ అన్ని అంశాల మీద వివిధ రకాల అంశాలను క్రోడీకరించుకుంటూ వీళ్ళు ప్రశ్నించారు. దాదాపు 4-5 సార్లు ఈయనకు మధ్య మధ్యలో గంట గ్యాప్ ఇచ్చిన తర్వాత తిరిగి మళ్ళా ప్రశ్నించే ప్రయత్నం చేశారు. అక్కుడి సబర్వాల్ నేతృత్వంలో 4 సిట్టు బృందం సభ్యులు ఈ దర్యాప్తు విచారణలో పాల్గొన్నారు. దీనికి సంబంధించి సిట్ అధికారులు వేస్తున్న ప్రశ్నలకు కొన్నిసార్లు సమాధానాలు చెప్పలేక ఆయన తడబడడం, అసలు కొన్ని ఆధారాలు చూపించినప్పుడు ఆయన ఏమి చెప్పలేక కన్నీళ్లు కూడా పెట్టినట్టుగా కూడా మనకు విశ్వసనీయ సమాచారం తెలుస్తోంది. దీనికి సంబంధించి సుదీర్ఘంగా 12 గంటల పాటు విచారించి పూర్తి వివరాలన్నీ రాబట్టినట్టుగా మనకు సమాచారం తెలుస్తోంది. ఇప్పుడే కొద్దిసేపటి కిందట ఈ సిట్ విచారణ ముగిసింది. పూరి జగన్నాథ్ వాళ్ళ కుటుంబ సభ్యులు ఎక్సైజ్ కార్యాలయం నుంచి వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఎక్సైజ్ డైరెక్టర్ అక్కుడి సబర్వాల్, సిట్ ఇన్ఛార్జి శ్రీనివాసరావు ఇద్దరు కూడా మీడియాతో మాట్లాడడం జరిగింది. వీళ్ళు లోపల ఏం జరిగిందో ఆ పూర్తి విషయాన్ని బయటకైతే చెప్పలేదు, కానీ పూరి జగన్నాథ్ మాకు విచారణకు పూర్తిగా సహకరించారు, ఎలాంటి ఇబ్బంది లేకుండా జరిగింది, అన్ని ప్రశ్నలకు తాము అడిగిన ప్రశ్నలు అన్నిటికీ కూడా సమాధానం చెప్పినాడని చెప్పి ముక్తాయించారు. దీనికి సంబంధించి అంటే వీళ్ళు ఉదయం నుంచి ప్రశ్నించిన ఆ ప్రశ్నలకు సంబంధించి ఆయన చెప్పిన సమాధానాలన్నీ కూడా మొత్తం కూడా క్రోడీకరించి అసలు పూరి జగన్నాథ్ కు ఉన్న సంబంధాలను పూర్తిగా నిర్ధారించుకునేదానికి ప్రయత్నాలు చేస్తున్నారు. మరొక వైపు ఈ డ్రగ్స్ అనేటివి ఈయన వివిధ అంటే అంతర్జాలం ద్వారా తెప్పిస్తున్న కెల్విన్ ద్వారానే కాకుండా బయట వేరే ముఠాల ద్వారా కూడా మాదక ద్రవ్యాలు తెప్పించినట్టుగా కొంత సమాచారం ఎక్సైజ్ అధికారులు ఉన్నట్టు తెలుస్తోంది. అసలు బయట దేశాల నుంచి మత్తు మందులు తెప్పించడం నేరం అని చెప్పి దానికి సంబంధించి నార్కోటిక్ బ్యూరో అధికారులను కూడా పిలిపించి వాళ్ళతో మాట్లాడి అసలు బయట నుంచి ఈ మత్తు మందులు ఎలా వస్తున్నాయి, దానికి సంబంధించి కట్టడి చేసేదానికి ఎలాంటి చర్యలు తీసుకోవచ్చు, అసలు ఆ చట్టం ఏం చెప్తోంది, బయట నుంచి మత్తు మందులు తరలించినందుకు
దానికి సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం, ఎలాంటి కేసులు పెట్టచ్చు, వీటంటి మీద కూడా అతను సబర్వాల్ నార్కోటిక్ డ్రగ్ బ్యూరో అధికారులతో కూడా సమావేశారు. మరోవైపు ఉస్మానియా ఆసుపత్రి నుంచి వైద్యులు పిలిపించి రక్త నమూనాలు కూడా సేకరించడం తెలుస్తుంది. అంటే ఈయన డ్రగ్స్ వాడలేదని చెప్పినప్పుడు దానికి సంబంధించి అంటే డ్రగ్స్ వాడుతా ఉన్న అలవాటు ఏదైనా ఉంటే కూడా ఆయన రక్త నమూనాల్లో మనకు బహిర్గతమయ్యే అవకాశాలు ఉన్నందున దానికి సంబంధించి వైద్య బృందాలను పిలిపించి మొత్తం రక్త నమూనాలు కూడా సేకరించారు. అంటే ఈ 12 గంటల దర్యాప్తులో మొత్తం సిట్ అధికారులకు అవసరమైన సమాచారాన్ని మొత్తం అంతా కూడా పూరి జగన్నాథ్ నుంచి రాబట్టినట్టు తెలుస్తోంది. అయితే ఇంకా రేపు శ్యామ్ కే నాయుడును విచారించినట్టు తెలుస్తుంది. ఇంకా ఎవరెవరిని విచారించనున్నారు? ఇప్పటికీ పూరి జగన్నాథ్ విచారణ ముగిసినట్లేనా? మళ్ళీ ఒకసారి పిలిచే అవకాశం ఉందా? అంటే మనకు ఇప్పటి వరకు మనకున్న సమాచారం ప్రకారము సినీ పరిశ్రమలో 12 మంది ప్రముఖులకు నోటీసులు జారీ చేశారు. వాళ్ళకు ఒక్కొక్కరికి ఒక్కొక్క తేదీలు రావాలని చెప్పేసి ఆ నోటీసుల్లోనే పేర్కొన్నారు. ఈ రోజు పూరి జగన్నాథ్ విచారణ ఇప్పటి వరకు కొనసాగింది. రేపు శ్యామ్ కే నాయుడిని విచారించనున్నట్లు అధికారికంగా మనకు ఇప్పుడే ఈ ఎక్సైజ్ డైరెక్టర్ అకుల్ సబర్వాల్ వెల్లడించారు. అయితే పూరి జగన్నాథ్ చెప్పిన అంశాలను అన్నింటినీ కూడా క్రోడీకరించుకొని అవసరమైతే మరొకసారి కూడా దర్యాప్తుకు పిలిచే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ 12 మందిలో రేపు శ్యామ్ కే నాయుడు, ఆ తర్వాత తేదీలు మనకు అధికారికంగా తెలియకపోయినప్పుడు కూడా మన హీరోయిన్లు ముమైత్ ఖాన్, తర్వాత చార్మి, హీరోలు నవదీప్, వీళ్ళందరూ ఉన్నారు, రవితేజ, వీళ్ళంతా ఉన్నారు. వీళ్ళందరినీ కూడా ఒక్కొక్క తేదీన ఒక్కొక్కరిని రమ్మని పిలిపించి దాని నోటీసులో పేర్కొని ఉన్నారు. ఈ నెల 26వ తేదీన చార్మి హాజరు కావాల్సింది, అట్లాగే 28వ తేదీన రవితేజ హాజరు కావాల్సింది. రేపు వచ్చేసి శ్యామ్ కే నాయుడు హాజరవుతారు. ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క తేదీలు ఇచ్చారు. దీనికి సంబంధించి అంటే చిట్టు విచారణ పూర్తి చేసిన తర్వాత అందులో వచ్చిన అంశాలను, వాళ్ళు చెప్పిన సమాధానాలను వీటన్ని క్రోడీకరించుకున్న తర్వాత అవసరమైతే సిఆర్పిసి 41 కింద మరొకసారి పిలిపించి డ్రగ్స్ సప్లైలో ఇలా పాత్ర ఉండాలి అని కూడా ఎక్కడైనా కూడా నిర్ధారణ అయినట్లయితే ఖచ్చితంగా అరెస్టు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. ధన్యవాదాలు తిరుపాల్. మాదక ద్రవ్యాల కేసుకు సంబంధించి ప్రముఖ సినీ దర్శకుడు పూరి జగన్నాథ్ సుదీర్ఘ విచారణ ముగిసింది. హైదరాబాద్ ఆబ్కారీ కార్యాలయంలో సుమారు 11 గంటల పాటు ప్రశ్నల పరంపర సంధించారు. మాదక ద్రవ్య ముఠాలతో సంబంధాలపై పూరి జగన్నాథ్ను ప్రశ్నించారు. దర్యాప్తునకు దర్శకుడు పూరి ఆబ్కారీ ప్రత్యేక దర్యాప్తు బృందానికి సహకరించినట్లు అధికారులు వెల్లడించారు. ప్రత్యేక దర్యాప్తు బృందం పూరిపై ప్రశ్నల వర్షం కురిపించినట్లు తెలిసింది. మాదక ద్రవ్య ముఠాలతో ఉన్న సంబంధాలపై సిట్ అధికారులు అడిగినట్లు తెలిసింది. అకున్ సబర్వాల్ పర్యవేక్షణలోని విచారణ బృందంలో 4 అధికారులు పూరి జగన్నాథ్ను వివిధ అంశాలపై ప్రశ్నలు అడిగినట్లు సమాచారం. కెల్విన్ సహా ఇతర నిందితుల నుంచి రాబట్టిన సమాచారం మేరకు ప్రశ్నలు అడిగారని తెలిసింది. నార్కోటిక్ విభాగం అధికారుల బృందం ఆబ్కారీ శాఖ కార్యాలయానికి చేరుకుని పరిస్థితిపై ఆరా తీసింది. సాయంత్రం ఉస్మానియా వైద్యుల బృందం ఆబ్కారీ శాఖ కార్యాలయానికి రావడం కాసేపు ఉత్కంఠను రేపింది. రేపు కెమెరామెన్ శ్యామ్ కే నాయుడుని సిట్ అధికారులు విచారించనున్నారు. పూరి విచారణకు సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి నగేష్ చారి అందిస్తారు. నగేష్ చారి, చెప్పండి, విచారణ ఎలా జరిగింది? విచారణకు సంబంధించి వివరాలు ఏంటి? పూరి జగన్నాథ్ ను సుమారు 11 గంటల పాటు సిట్ అధికారులు లోతుగా వివిధ అంశాలపైన ప్రశ్నించారు. కెల్విన్ తో పూరి జగన్నాథ్ కు స్పష్టమైన సంబంధాలున్నట్టుగా విచారణలో తేలింది. అయితే కెల్విన్ కు ఉన్నటువంటి సంబంధాల పైన చాలా ముందుగా 15 నిమిషాలకు ఆయన లోపలికి వెళ్లిన తర్వాత ముందుగా ఆయన ప్రాథమిక వివరాలు, అంటే ఆయన కుటుంబ నేపథ్యం, వ్యక్తిగత నేపథ్యం, సినీ కెరీర్ కు సంబంధించిన వివరాలు సేకరించిన తర్వాత
ఆయనకు ఉన్నటువంటి ఆర్థిక స్తోమతను ఒక నిర్ధారించుకున్న తర్వాత కెల్విన్ కు సంబంధించిన ప్రశ్నలు మొదలు పెట్టారు. కెల్విన్ తో ఉన్నటువంటి సంబంధాలు ఎలాంటివి ఉన్నవి, ఎలా పరిచయం అన్న విషయాలు చెప్పారు. కెల్విన్ సుమారు 3 సంవత్సరాల క్రితం తనకు పరిచయం అయినట్టుగా పూరి జగన్నాథ్ చెప్పినట్టుగా తెలుస్తుంది. కెల్విన్ కు అతనికి సంబంధించిన సినిమా కార్యక్రమాలకు కూడా పలు సందర్భాల్లో హాజరైనట్టు ఇప్పటికే అబ్కారీ శాఖ ఆధారాలు సేకరించింది. వాటన్నిటిని కూడా పూరి జగన్నాథ్ ముందుంచారు. వారిద్దరి మధ్య జరిగినటువంటి ఫోన్ కాల్స్, అవుట్ గోయింగ్ ఇన్గోయింగ్ కాల్స్ తో పాటు SMS, వాట్సాప్ సందేశాలు, మెయిల్స్ తో పాటు ఇద్దరి మధ్య జరిగినటువంటి బ్యాంకు లావాదేవీలు అన్ని కూడా ఇప్పటికే పూర్తిగా వివరాలు సేకరించారు. కాబట్టి ఇవన్నీ కూడా ఎందుకు జరిగాయి అంటే కెల్విన్ ప్రధానంగా డ్రగ్స్ వ్యవహారంలో ఉన్నారు కాబట్టి ఆ డ్రగ్స్ వ్యవహారంలో ఎలాంటి సంబంధాలు ఉన్నాయని చాలా లోతుగా ప్రశ్నించారు. అయితే తనకు ఉన్నటువంటి వివరాలన్నీ కూడా ఇప్పటికే చాలా స్పష్టంగా ముందుగానే పూరి జగన్నాథ్ కూడా విచారణకు సహకరించారని అబ్కారీ శాఖ అధికారులు చెప్తున్నారు. తనకున్నటువంటి విషయాలన్నీ కూడా ముందుగా చెప్పేసినట్టుగా తెలుస్తుంది. 12 గంటల పాటు దాదాపుగా ప్రశ్నించారు. ఆ తర్వాత ఉస్మానియా వైద్యాధికారులు వచ్చి ఆయన పూరి జగన్నాథ్ రక్త నమూనాలు కూడా సేకరించారు. రక్త నమూనాలు తర్వాత పరీక్షలు చేసిన తర్వాత ఆయన రక్తంలో ఉన్నటువంటి అంటే మాదక ద్రవ్యాలకు సంబంధించిన నమూనాలు అవశేషాలు రక్తంలో ఉంటే బయటపడతాయి. వాటిని నిర్ధారించుకున్న తర్వాత దానికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే తనకు డ్రగ్స్ తీసుకునే అలవాటు ఉందని ఇప్పటికే చాలా స్పష్టంగా ఆ అధికారులకు చెప్పినట్టుగా తెలుస్తుంది. అయితే డ్రగ్స్ కు అలవాటు పడిన పరిస్థితులన్నీ కూడా ఆయన వివరించినట్టుగా తెలుస్తుంది. తను కేవలం తన అవసరం కోసం వాడుతున్నాడు తప్ప వ్యాపారం కోసం కానీ ఇతరులకు సరఫరా చేసే అలాంటి పరిస్థితి లేదని అధికారులకు చెప్పినట్టుగా తెలుస్తుంది. అయితే ఆయనకు కెల్విన్ ద్వారానే ఆయనకు వచ్చినట్టుగా తెలుస్తుంది. అయితే కెల్విన్ పైన భవిష్యత్తులో కోర్టులో రుజువు కావాలంటే పూరి జగన్నాథ్ ను కీలక సాక్షిగా వాడుకోవాలని ఎక్సైజ్ శాఖ అధికారులు భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే అతనికి నుంచి కొనుగోలు చేయడమే కాకుండా అతనికి డ్రగ్స్ వాడినట్టుగా కూడా నిర్ధారణ కావాల్సింది కాబట్టి దానికి సంబంధించి వైద్య పరీక్షలు జరిపేందుకు అధికారులు ఏర్పాటు చేశారు. ఉస్మానియా RMO డాక్టర్ రఫీ నేతృత్వంలో బృందం వచ్చి ఆయన పరీక్షలు తీసుకున్నారు. ఆ పరీక్షలన్నీ కూడా నిర్ధారించిన తర్వాత దీనికి సంబంధించి పరీక్షలు చేశారు. మొత్తానికి మిగతా వారిని కూడా మొత్తం ఈ ఆగస్టు 2 వరకు కూడా మొత్తం 12 మందిని కూడా ఇదే తరహాలో వివిధ కోణాల్లో ప్రశ్నించి కెల్విన్ తో పాటు మరొక ఇతరులకు ఎవరికైనా సంబంధాలు ఉన్నాయనే విషయాలను కూడా ఆరా తీశారు. ఈ మత్తు పదార్థాల సరఫరా కేసులో 3 కొరియర్ సంస్థలను విచారణకు రావాలని కోరినట్టు సిట్ అధికారులు కోరినట్టు తెలుస్తోంది. అయితే ఏ సంస్థలకు అధికారులు నోటీసులు జారీ చేశారు? DHL, ఫెడెక్స్ ఆ ప్రముఖ సంస్థల 3 సంస్థలకు కూడా సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఎందుకంటే ఇక్కడ గోవా నుంచి ప్రధానంగా కొరియర్ సంస్థల ద్వారా అంటే విదేశాల నుంచి డార్క్ నెట్ వెబ్ ద్వారా గోవా నుంచి హైదరాబాద్ కు కొరియర్ పార్సల్ అదేవిధంగా తపాలా శాఖ కార్యాలయం పోస్ట్ ద్వారానే వచ్చిన ఇండియా పోస్ట్ ద్వారా వచ్చినట్టు గుర్తించారు. కాబట్టి వారికి ఒక వస్తువును సరఫరా చేసే విధంగా ఏ విధంగా జాగ్రత్తలు తీసుకుంటారు, వారు ఏమి ఇస్తున్నారు, ఎలాంటి పంపిస్తున్నామనే విషయాలు సేకరిస్తారా లేదా, అందులో డ్రగ్స్ ఉన్న విషయం సిబ్బందికి తెలుస్తుందా లేదా, విషయాలన్నీ కూడా తెలుసుకోవాలని భావిస్తున్నారు. కాబట్టి కెల్విన్ కి ఎక్కడి నుంచి వచ్చింది, అదేవిధంగా ఎక్కడి నుంచి సరఫరా అయింది అనే విషయాల్ని భవిష్యత్తులో కోర్టులో సాక్ష్యాలుగా ఉపయోగించే వాళ్ళ ఉద్దేశంతో వాటికి ఇచ్చారు. అదేవిధంగా ఎక్కువ శాతం కూడా కెల్విన్ ముఠా గానీ మిగతా 14 మంది కూడా ఇండియా పోస్ట్ ద్వారానే ఆ డ్రగ్స్ తెప్పించుకున్నట్టుగా గుర్తించారు. కాబట్టి దీనికి సంబంధించిన చాలా వ్యవహారంలో తపాలా శాఖ సిబ్బందికి సంబంధించిన వ్యవహారం ఉంది. కాబట్టి దీనికి సంబంధించిన వివరాలు సమర్పించడంతో పాటు దానికి సంబంధించిన అవసరమైన మద్దతు ఇవ్వాలని చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ కు కూడా సిట్ అధికారులు లేఖ రాశారు. మరికొన్ని రోజులు 3 సంబంధించిన కొరియర్ సంస్థల ప్రతినిధులు కూడా విచారణకు హాజరు కాబోతున్నారు, పోయే అవకాశం ఉంది. ధన్యవాదాలు నగేశాచారి.